ఎల్సలా బుక్స్ వారి ప్రత్యేక లెంట్ సీజన్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం ఆరాధన, దేవుని ఏర్పాటు మరియు మన గత జ్ఞాపకాల మధ్య ఉన్న ఆ లోతైన సంబంధం గురించి ఆలోచింపజేసేలా క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా, ఆరాధన మరియు జ్ఞాపకాలు ఎల్లప్పుడూ కలిసే ప్రయాణిస్తాయండి. ఒకసారి ఆలోచించండి. అరణ్యంలో మోషే బండను కొట్టినప్పుడు నీరు ఎలా ఉప్పొంగిందో కదా. అలాగే దేవుని మేలులను తలచుకున్నప్పుడు మన హృదయాల నుండి దేవుని పట్ల స్తుతులు అలా అప్రయత్నంగా వెల్లువెత్తుతాయి. రెండవదిగా, మస్సా మరియు మెరీబా వద్ద జరిగిన సంఘటనను మనం ఒక హెచ్చరికగా గుర్తుంచుకోవాలి. ఆ కష్ట సమయంలో ఆ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోయి కేవలం అప్పటికప్పుడు ఎదురైన ఆ దాహాన్ని, కష్టాన్ని చూసి ఎలా గొణిగారో మీకు తెలుసుకదా. అందుకే మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ దేవుని మేలులను మర్చిపోకూడదు సుమా. ఇక చివరగా, నేటి కాలంలో మన ఆరాధన అనేది ఒక మంచి రిమైండర్ లాంటిదండి. అవును, బాధలు, లేమి, విచారంలో ఉన్నప్పటికీ మనం ఒకరికొకరు దేవుని వాగ్దానాలను గుర్తుచేసుకుంటూ ఈ లెంట్ సీజన్లో ఈస్టర్ కోసం నిరీక్షించాలి. మనమలా నిరీక్షిస్తున్నప్పుడు దేవుని తోడు మనకు ఖచ్చితంగా ఉంటుందని నేను భరోసా ఇస్తున్నాను. మనం అరణ్యంలాంటి కష్టాల గుండా వెళుతున్నప్పటికీ దేవుని గతమేలులను గుర్తుచేసుకోవడం ద్వారా ఆయన విశ్రాంతిలో ప్రవేశించటానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని కోసం వింటూనే ఉండండి.